మీరు నిర్మాతగా నేను మిమ్మల్ని నిలబెట్టిన సినిమా. డైరెక్ట్గా వచ్చిన కోతలరాయుడు. ఉమ్, తర్వాత 79లో కోతలరాయుడు స్టార్ట్ చేశా. చరిత్ర స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే. ఓహో. చరిత్ర అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఉమ్. అంటే 3 ఏళ్ళు హిట్ ఏమీ దొరకలేదు. నేను చేయలేదు అసలు సినిమాలు. సినిమాలు చేయలేదు. నేను స్ట్రైట్గా స్టార్ట్ అయింది 79లో యాక్చువల్గా. ఉమ్, బట్ 76లో నా పేరు పడిన సినిమా 76. బట్ దానికి ప్రొడక్షన్ ఉన్నాను నేను. ఓకే సార్. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అంటే కేవలం హీరోలకైనా ఉత్సవాలు, మీలాంటి ప్రముఖ దర్శక నిర్మాతలకి, ఇండస్ట్రీ పట్ల అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఉత్సవాలు జరపటం, సన్మానాలు ఏమి ఉండవా? ఇవంటే అసలు ఎవరికి పట్టిందండి, మనకే పట్టలేదు, వాళ్ళకి ఏం పట్టింది. ఉమ్, అనవసరం కూడా. ఏం సాధించామని, ఏం చేసామని చెప్పి 50 సంవత్సరాలు మనం పెట్టి మనం చేసుకున్నాం. సొంత బిజినెస్ అండి, దేశాన్ని ఉద్ధరిస్తానికి ఎవరు ఏం చేయట్లేదు. ఉమ్, సో 50 ఏళ్ళుగా మనం బిజినెస్ చేసుకున్నాం కాబట్టి మన ఇంట్లో కూర్చుని మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి తప్ప బయట వాళ్ళకి ఏం పట్టింది. అవును. కానీ బిజినెస్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది అదొక కళారంగం కదా, అది ఒక ప్యాషన్ ఉంటే చేస్తారు కదా అందరూ. అది ఏమీ ఉంది. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, వాళ్ళకి ఒక మనిషి మానవ సంబంధాలు ఎక్కడ ఉండి వచ్చినాయి. అది పెద్ద ఇష్యూ కాదు, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. ఓకే. అంటే నేనేమంటానంటే ఇవి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భం, అటు దర్శకుడిగా, నిర్మాతగా, ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రకాల పాత్రలు పోషించారు. అటు ఫెడరేషన్లో కానీ మిగతా వాటిలన్నిటిలో మీలాంటి వాళ్ళకి ఎందుకు పద్మశ్రీలు రావు? అయ్యో, దానికి అర్హత ఉండాలండి. అర్హత అన్న ఉండాలి, ఇంకో రకంగా అన్న ఉండాలి, రెండు ఉండాలి. నాకు రెండు లేవు. ఓకే. అర్హత ఉంది సార్, అర్హత లేదని మీరు అనుకోవడం కాదు కదా. అట్లా కాదు. 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఇన్ని రకాల ఆస్పెక్ట్స్కి మీరు ఒక కేంద్ర బిందువు అయినప్పుడు. అదేం లేదు, అట్లేం లేదు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. అన్నీ నాకు అసలు ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఫీలింగ్ నాకు అర్హత కూడా లేదు. ఓకే. అంటే పద్మశ్రీలు, పద్మ అవార్డ్స్ అనే వాటికి ఒక స్టేటస్ ఉందండి. ఇప్పుడు పరిస్థితి కదా నేను చెప్పేది. అసలు ఒరిజినల్ మా చిన్నప్పుడు దానికి ఒక స్టేటస్ ఉంది, దానికి అర్హతలు ఉండేవి. ఇప్పుడు అర్హత లేదు. ఇప్పుడు నాకేంటి, ఇంకెవరికైనా మా ఆఫీస్ బాయ్ కూడా ఇవ్వచ్చు, తప్పులేదు. కొత్త వచ్చిన వాళ్ళు కూడా పద్మశ్రీలు దానికి ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు లెక్కలో అయితే నాకు అవసరం లేదు, అప్పుడు లెక్కలో అయితే నాకు అర్హత లేదు. ఓకే. ఓకే. కానీ అప్పటి థియరీలో అయితే మీకు ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ నా అభిప్రాయం. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి థ్యాంక్ యూ. కానీ అప్పుడు స్టేట్కి నాకు అర్హత లేదండి. నాలాంటి వాళ్ళకి అర్హతలు ఇచ్చేవారు కాదు కూడా. చాలా జాగ్రత్తగా చూసేవారండి. స్క్రీనింగ్ చాలా బాగుండేది. దానికి ఒక ఇది ఉండేది, ఒక స్టేటస్ ఉండేది. పద్మశ్రీ వచ్చినట్టు చాలా గొప్ప విషయంగా ఉండేది. ఇవాళ పద్మశ్రీ అంటే రకరకాల కామెంట్ చేస్తారు. ఇప్పుడు నా కామెంట్ చేయటం అనవసరం అనుకో.